రొటీన్ చదువులు, రాత్రి పగలు కోడింగ్ క్లాసులు బోర్ కొట్టేస్తున్నాయా? కెరీర్లో డిఫరెంట్గా ట్రై చేసి జాబ్ సాధించాలని అనుకుంటున్నారా? అందుకోసం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం ఒక సూపర్ కెరీర్ ఆప్షన్ను తీసుకొచ్చింది. అదే బీటెక్ డైరీ టెక్నాలజీ. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ గుర్తింపు ఉన్న ఏకైక కోర్సు ఇది. జాతీయ విద్యా విధానంతో అప్గ్రేడ్ అయిన ఈ 4 ఏళ్ల కోర్సులో అసలేముంది? యువతకు ఉన్న అవకాశాలేంటి? మరిన్ని విషయాలు డైరీ టెక్నాలజీ కళాశాల డీన్ డాక్టర్ నాగేశ్వరరావు మాటల్లోనే విందాం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న డైరీ కళాశాలలో 4 సంవత్సరాల కాల వ్యవధితో బీటెక్ డైరీ టెక్నాలజీలో కోర్సు అందిస్తుంది. ఈ కోర్సు ప్రవేశానికి విద్యార్హతలేంటి, కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఉన్నత విద్య అభ్యసించేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ఇలాంటి విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుపతి డైరీ టెక్నాలజీ కళాశాల డీన్ డాక్టర్ నాగేశ్వరరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. సార్, ఈ డైరీ టెక్నాలజీ కాలేజీలో అడ్మిషన్స్ కోసం ఏ విధమైన పరీక్షలు రాయాల్సి ఉంటుంది? ఎలాంటి విద్యార్హత ఉన్నవారు ఈ డైరీ టెక్నాలజీ కళాశాలలో ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంది? 4 సంవత్సరాల డైరీ టెక్నాలజీ కోర్సుని 1983లో ప్రారంభించడం జరిగింది. 43 సంవత్సరాలు పూర్తి అయ్యింది ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి. ఈ ప్రోగ్రామ్ లో అడ్మిషన్స్ పొందడానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివి ఎప్సెట్ లో ర్యాంక్ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశం పొందడానికి అర్హులు. ఇందులో ఏంటంటే మొత్తం 34 సీట్లు ఉన్నాయి. అందులో 22 సీట్లు ఆంధ్రప్రదేశ్ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పూర్తి చేస్తారు. రిజర్వేషన్స్ యాజ్ పర్ ద స్టేట్ గవర్నమెంట్ విల్ బి ఫాలో. 6 సీట్లు వచ్చి ఫార్మర్స్ కోట, క్యాండిడేట్ పేరు మీద గానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద గానీ 1 ఎకరం భూమి ఉండాలా. భూమి ఉండి 4 సంవత్సరాలు మినిమమ్ నాన్ మున్సిపల్ ఏరియాస్ లో ఉండే స్కూల్స్ లో విద్యాభ్యాసం చేసి ఉండాలా. ఈ ఫార్మర్స్ కోటాలో అర్హత పొందాలన్నా కూడా వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఎంపీసీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి ఎంట్రన్స్ రాసి ఉండాలా, రాసి ర్యాంక్ పొంది ఉండాలా. మిగతా 6 సీట్లు ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ద్వారా ఫిల్ చేయబడతాయి. అంటే ఐసీఆర్ ఏంటంటే నేషనల్ లెవెల్లో ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. కండక్ట్ చేసి అందులో వచ్చినటువంటి స్టూడెంట్స్ ని ఐసీఆర్ విల్ డెప్యూట్. ఇందులో ఐసీఆర్ డెప్యూట్ చేసే స్టూడెంట్స్ అంటే కామన్ గా ఏంటంటే అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ నుంచి ఉంటారనమాట. అట్లాగే మాక్సిమం 6 సీట్స్. ఆ విధంగా టోటల్ 34 సీట్స్ ఎవ్రీ ఇయర్ డైరీ టెక్నాలజీలో అడ్మిషన్స్ కాబడుతున్నాయి. ఎలాంటి ఫీజులు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది చదువుకునే సమయంలో? ఏదైనా మనకు హాస్టల్ వసతులు అవి ఏమైనా ఉన్నాయి? ఎలా ఉందంటారు? ఇప్పుడు ఫీజు పరంగా చూస్తే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ అప్పుడు కొన్ని ఏంటంటే రీఫండబుల్ డిపాజిట్స్ వసూలు చేస్తారు. 4 ఇయర్స్ తర్వాత కోర్స్ పూర్తి అయిన తర్వాత వాళ్ళకి స్టూడెంట్స్ కి రీఫండ్ చేస్తారు. అట్లాంటి రీఫండ్ డిపాజిట్స్ వచ్చి అరౌండ్ 22,000 to 25,000 ఉంటాయి అనమాట. అవి కనుక తీసేస్తే ఫస్ట్ సెమిస్టర్ ఫీజు విల్ బి అబౌట్ 30,000 రూపీస్ అడ్మిషన్ అప్పుడు. ఆ తర్వాత సబ్సిక్వెంట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సెమిస్టర్ లో ఫీజు విల్ బి అబౌట్ 20,000 మాక్సిమం. అంతకంటే ఎక్కువ ఉండదు. హాస్టల్లో ఫీజులు అవన్నీ నామినల్ గా ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా, హాస్టల్ డిపాజిట్స్, ఫీజు రీఎంబర్స్మెంట్, అవన్నీ డైరీ టెక్నాలజీలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కూడా వర్తిస్తాయి అనమాట. సో తర్వాత వచ్చి ఐసీఆర్ కింద అడ్మిట్ చేసుకునే వాళ్ళకి ఐసీఆర్ నేషనల్ టాలెంట్ స్కాలర్షిప్ అని వాళ్ళకి కొంత స్కాలర్షిప్ చేస్తుంది అనమాట. 4 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తిగా తరగతి గదిలోనే పాఠ్యాంశాల బోధన ఉంటుందా, లేకపోతే ప్రాక్టికల్ ట్రైనింగ్ డైరీస్ ఎలా ఉంటుందండి? సో ప్రస్తుతం యాక్చువల్ గా మనం 25-26 నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలు చేయడం జరిగింది కాలేజీలో. ఫస్ట్ 7 సెమిస్టర్స్ 3.5 సంవత్సరము దే విల్ స్టడీ ఇన్ ద క్లాస్. 8వ సెమిస్టర్ లో దే విల్ గో ఫర్ ద in-plant training. Dairy plants lo 1 full semester they will be given exposure to the industrial manufacturing procedures. So dairy plant lo in-plant training keltaru anamata. Kaani antaku mundu samvatsaram 25-26 admissions తీసుకున్న వాళ్ళకి 3 years పూర్తిగా కాలేజ్ లో ఉంటారు. 1 year in-plant training. మరలా they come back in the final semester. They have one HTL program, hands on training experiential learning. వాళ్ళే ప్లాన్ చేసుకొని ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ కంట్రోల్, మార్కెటింగ్ అవన్నీ చేసుకుని వాళ్ళే ప్రొడక్ట్స్ చేసి వాళ్ళే అమ్ముకొని సో దే గెట్ ద హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇన్ ద ఫైనల్ సెమిస్టర్. కానీ 25-26 నుంచి అడ్మిషన్ పొందిన వాళ్ళకి ఓన్లీ ఫైనల్ సెమిస్టర్ లో ఇన్ప్లాంట్ ట్రైనింగ్ ఉంటుంది. డ్యూరింగ్ ఇన్ప్లాంట్ ట్రైనింగ్ స్టేట్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ దెమ్ స్టైఫండ్ అబౌట్ 10,500 రూపీస్ ఎవ్రీ మంత్. ఇది కాకుండా ఐసీఆర్ఆర్ లో దే విల్ గివ్ అనదర్ 3,000
rupees. Implant training లో ఉండే స్టూడెంట్స్ కి దే గెట్ ఏ స్టైఫండ్ ఆఫ్ 13,500 rupees every month. ఇది ఫైనల్ సెమిస్టర్ లో. సరే, ఈ 4 సంవత్సరాల కోర్సులు ఏ విభాగాలు ఉన్నాయి? ఎన్ని విభాగాల్లో మనం వీళ్ళకు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇచ్చేస్తాం? ఈ డైరీ టెక్నాలజీ కోర్సులో మొత్తం ఏంటంటే దే స్టడీ 5 subjects: డైరీ కెమిస్ట్రీ, డైరీ మైక్రోబయాలజీ, డైరీ ఇంజనీరింగ్, డైరీ టెక్నాలజీ అండ్ డైరీ బిజినెస్ మేనేజ్మెంట్. సో ఐడియా ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తయారు చేసే దానిలో సో దే షుడ్ నో ద టెక్నాలజీ, how the product is prepared, and they should know about the quality control aspects, that is dairy microbiology and dairy chemistry, and they should also know about all the machinery which are used for the manufacture of the products. For that purpose we have dairy engineering. And తర్వాత ఏంటంటే ఈ products produce చేసిన తర్వాత they have to market them. దానికోసం అంటే dairy business management అనే సబ్జెక్ట్ టోటల్ గా 5 subjects లో సెక్షన్ ఇవ్వబడుతుంది అనమాట 7 సెమిస్టర్లు. సో 7th సెమిస్టర్లు ఏంటంటే కమర్షియల్ లెవెల్లో ప్రోడక్ట్స్ ఎట్లా తయారు చేస్తారు, ఎట్లాగా క్వాలిటీ డిటర్మైన్ చేస్తారు, ఎట్లాగా వాళ్ళు మార్కెట్ చేస్తారు ప్రోడక్ట్స్, ఇవన్నీ ఏంటంటే ఫైనల్ సెమిస్టర్ లో స్టూడెంట్స్ విల్ బి ఎక్స్పోజ్. 4 సంవత్సరాల కోర్సు పూర్తయ్యేసరికి స్టూడెంట్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ మీద పూర్తి అవగాహన, తయారీ పద్ధతి కానీ, నాణ్యత నిర్ధారణ పద్ధతులు కానీ, లేకపోతే ఈ మిషనరీస్ అవన్నీ ఎట్లాగ మెయింటైన్ చేయాలా, ఎట్లాగ ఆపరేట్ చేయాలా, ఏ ప్రొడక్ట్స్ ఎట్లాగ చేయాలా, మార్కెటింగ్ లో ఏమేమి మెలకువలు కావాలా, వీటన్నిటిలో ఏంటంటే కంప్లీట్ గా శిక్షణ పొందుతారు అనమాట ఈ 4 ఏళ్ళ వ్యవధిలో. అప్రాక్సిమేట్ గా 800 మంది విద్యార్థులు ఇప్పటిదాకా ఈ కాలేజీ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. కోర్సు యొక్క బ్యూటీ ఏంటంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ లోనే ఉద్యోగం కోసం ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లోనే ఉద్యోగాలు రావడం జరుగుతుంది మొదటి నుంచి కూడా. ఆ విధంగా ఏంటంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో ఉద్యోగం లేకుండా వెళ్ళలేదన్నమాట. యావరేజ్ ప్యాకేజ్ సో ఇట్స్ అబౌట్ 5 to 6 lakhs సంవత్సరానికి వీళ్ళకి వచ్చే ప్యాకేజ్ అనమాట. మన ఆంధ్రాలో ఉండే ప్రముఖ డైరీ పరిశ్రమలు సంగం డైరీ, విజయ డైరీ విశాఖపట్నం, విశాఖ డైరీ, తిరుమల డైరీస్, దొడ్ల, గోద్రేజ్, క్లీమ్ లైన్, జెర్సీ, అమూల్ ముఖ్యమైనటువంటి కంపెనీస్ అన్నమాట. మన క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి వచ్చి స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ ఆఫర్ చేసేటటువంటి కంపెనీస్. పూర్వ విద్యార్థులు బయట పనిచేస్తా ఉన్నారు, వాళ్ళ రెఫరెన్స్ లో కూడా సమ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ అబ్రాడ్. ఇది ఉద్యోగాల పరంగా తీసుకుంటే సో ఇప్పుడుండే అన్ని ఇంజనీరింగ్ కోర్సెస్ లో కంటే సో వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సెస్ అనమాట, విచ్ ఈస్ ప్రొవైడింగ్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ ద క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇట్ సెల్ఫ్ ఫర్ ఆల్ ఇట్స్ స్టూడెంట్స్. అంటే ఉద్యోగాలే కాకుండా ఉన్నత చదువులు చేయాల్సి వస్తే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఉన్నత విద్య కోసం కనుక వెళ్తే మనము వీళ్ళకి ఏంటంటే ఇది మొదట చెప్పిన 5 subjects దే కాల్డ్ 4 subjects అనమాట. వాటిల్లో దే కెన్ గో ఫర్ పీజీ ప్రోగ్రామ్ అయిన తర్వాత PhD అవి చేసుకోవచ్చు. అవి కాకుండా MBA, Master of Business Management or other computer courses so which are related to which can they use it in the engineering running the plants అట్లాంటి ఇంజనీరింగ్ కంప్యూటర్ కోర్సెస్ కూడా చేసుకునేదానికి అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాలకు వెళ్తే నేషనల్ లెవెల్లో నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నాల్లో ఉందన్నమాట. సో దానిలో ఈ 5 subjects లో దే కెన్ టేక్ పీజీ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అలాగే ఇంకొక నేషనల్ లెవెల్లో ఉండే ఇంపార్టెంట్ విద్యా సంస్థ ఏంటంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI మైసూర్. సో అక్కడ కూడా అడ్మిషన్స్ రావచ్చు. ఇవి కాకుండా పీజీ ప్రోగ్రామ్ ఆఫర్ చేసే ఇతర సంస్థలు ఏంటంటే దేశంలో ఉండేటటువంటి పలు అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ కానీ లేకపోతే వెటర్నరీ యూనివర్సిటీస్ కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ డైరీ టెక్నాలజీ రిలేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాయి. అక్కడ కూడా వెళ్ళొచ్చు వీళ్ళ అడ్మిషన్స్ కి. ఇది నేషన్ లెవెల్లో చూసుకుంటే. ఇది కాకుండా మీరు గత 10-15 సంవత్సరాలుగా కనుక చూస్తే మీరు ఇక్కడ కాలేజీలో చదివిన వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించడానికి సో అమెరికా కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్ కంట్రీస్, గ్రేట్ బ్రిటన్, జర్మనీ సో ఇలాగా వివిధ విదేశాల్లో కూడా ఉన్నత విద్య కోసము వెళ్ళినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఈ డైరీ టెక్నాలజీ కోర్సు పూర్తి చేసిన వాళ్ళకి అటు ఉద్యోగ అవకాశాలు మంచిగా ఉన్నాయి, ఇటు ఉన్నత విద్యా అవకాశాలు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి సో చాలా ఈజీగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సాధారణంగా మన బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫారెన్ కి ఎంఎస్కి వెళ్ళడానికి బాగా ఇబ్బందులు పడుతుంటారు. యూనివర్సిటీలో ఆఫర్స్ రాక, మంచి యూనివర్సిటీలో సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి కదా. ఈ డైరీ టెక్నాలజీలో బీటెక్ చేసిన వాళ్ళకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? విదేశాల్లో యూనివర్సిటీల్లో మంచి యూనివర్సిటీల్లో అవకాశాలు ఉంటాయా అనేది కాన్సెప్ట్. ఇప్పటి వరకు ఎన్నో వాళ్ళందరూ మంచి యూనివర్సిటీస్కే వెళ్ళినారండి. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, తర్వాత వచ్చి అమెరికా వరకు తీసుకుంటే ఎక్కువ మంది అక్కడికి వెళ్ళినారు
ఉన్నదన్నమాట. బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వీళ్ళందరికీ అడ్మిషన్స్ లో అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఏంటంటే దే ఆర్ గెటింగ్ ఇట్ అనమాట. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జాబ్ కోసం వెళ్ళిపోతున్నారు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా ఇవన్నీ రాసుకున్న తర్వాత వాళ్ళకి అడ్మిషన్స్ వస్తున్నాయి, వెళ్తున్నారు అనమాట. సో అంటే సాధారణ బీటెక్ కంటే ఇది బెటర్ కోర్స్ అంటారా, ఎట్లా అంటారు? మీరు ఖర్చు పరంగా చూసుకున్నా, తర్వాత ఉన్నత విద్యా అవకాశాల పరంగా చూసుకున్నా, ఇమ్మీడియట్లీగా క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఉద్యోగం వచ్చే రీతిలో చూసినా కూడా, సో మిగతా ఇంజనీరింగ్ కోర్సెస్ కంటే, అన్నిటికంటే చెప్పను నేను, మెజారిటీ ఆఫ్ ద ఇంజనీరింగ్ కోర్సెస్ కంటే సో ఎటువంటి సందేహం లేదనమాట. ఈ డైరీ టెక్నాలజీ కోర్స్ చదివిన వాళ్ళకి సో వెంటనే జాబ్స్ రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నమాట. సాధారణంగా అధిక మొత్తంలో బీటెక్ చేస్తున్న కోర్సుల కంటే ఈ డైరీ టెక్నాలజీలో బీటెక్ చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండడం కాకుండా విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించేందుకు కూడా మెరుగైన అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం దీన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.